తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఎక్కడికి పోలేను కదా అని అదొక నా కన్న తల్లి కోరిక. అంతకు మించింది లేదు. కానీ మిమ్మల్ని ఏం అడుగుతలేను, అంతా మీ దయ. నేను చేసింది 24 ఏళ్ళ కొడుకుని కోల్పోయినా కానీ కన్న కడుపు అంటే ఎవరికో అందరికీ బాధే. అందరు పిల్లలు కన్న వాళ్ళే, కానీ ఎన్నో కోరికలు పెట్టుకొని నా బిడ్డను చదివించిన. హాయ్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను జర్నలిస్ట్ శ్రీకాంత్ రెడ్డి. ఏదైతే తెలంగాణ రాష్ట్రం వచ్చింది అంటే చాలా వరకు కూడా ఈరోజు ప్రతి ఒక్కరూ తెలంగాణ రాష్ట్రం, మా రాష్ట్రంలో మా నీళ్లు, మా నిధులు, మా నియామకాలు వచ్చినాయి అంటే అందులో ఎంతో మంది ప్రాణత్యాగం చేసినటువంటి వ్యక్తులు, ఎంతో మంది తెలంగాణ కోసం అంటే తెలంగాణ భవిష్యత్తు తరాల కోసం ప్రాణాలు త్యాగాలు చేసినటువంటి వ్యక్తులు, అనేక మంది ఉద్యమకారులు పుట్టినటువంటి గడ్డ ఈ తెలంగాణ. అటువంటి తెలంగాణ గడ్డలోనే అమరుడైనటువంటి కొండేటి వేణుగోపాల్ రెడ్డి గారు అసలు ఆయన ఎందుకంటే ఒక యువకునిగా ఆనాడు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నటువంటి క్రమంలో తెలంగాణ కోసం నేను సైతం అంటూ ఆత్మ బలిదానం చేసుకున్నటువంటి వ్యక్తి కొండేటి వేణుగోపాల్ రెడ్డి గారు. మరి వాళ్ళ అమ్మగారు ఉన్నారు మనతో పాటు, అడిగి తెలుసుకుందాం అసలు ఉద్యమ కాలంలో అసలు ఏం జరిగింది తన కొడుకు. ఎందుకంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం ప్రతి ఒక్కరు అనుభవిస్తా ఉన్నటువంటి పరిస్థితి, అంటే ఎంతో మంది పదవులు కానీ అన్ని. కానీ ఈ తల్లి చేసినటువంటి అంటే తన కొడుకు చేసినటువంటి త్యాగానికి జీవితాంతం స్మరించుకుంటున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కన్న తల్లి. అటువంటి కన్న తల్లి కొండేటి లక్ష్మమ్మ గారు మనతో పాటు ఉన్నారు. ముందుగా నమస్తే అమ్మ. భయం అనిపిస్తా ఉంది, కొట్టుకుంటారు, ఊసి వస్తేనే కొట్టుకుంటాడు. అయితే ఇప్పుడు వేణుగోపాల్ రెడ్డి గారు ఆ రోజు తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రాణాలు కోల్పోయారమ్మా. అటువంటి బిడ్డని అంటే ఒక ఉద్యమకారుని అందించినటువంటి కన్న తల్లిగా మీకేమనిపిస్తా ఉంటది ఇప్పుడు చూస్తున్నటువంటి తెలంగాణలో? మాకేమనిపిస్తుంది, ఏమనిపిస్తుంది అంటే సరే నా కొడుకు ఇట్లా తెలంగాణకు పోరాడినందుకు సరే తెలంగాణలో కూడా అందరికీ కూడా మంచిగా ఉద్యోగాలు రావాలి, మా నీళ్ళు మా నిధులు అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలి. మరి ఆయన పేరు మీద ఏదో ఒకటి హాస్పిటల్ కానీ ఇప్పుడు బడి కానీ కట్టియాలి ఆయన పేరు మీద. సూర్యాపేటలో కానీ జిల్లా అయింది కాబట్టి ఒక విగ్రహం కట్టేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. విగ్రహం కట్టిస్తే అయ్యో నా కొడుకు ఇక్కడే ఉంది కదా, లేడు, జీవితాంతరం తరతరాలు నా కొడుకు కనపడుతుండే, ఎక్కడికి పోలేదు కదా అని అదొక నా కన్న తల్లి కోరిక. అంతకు మించింది నేను. కానీ మిమ్మల్ని ఏం అడుగుతలేను, అంతా మీ దయ. నేను చేసింది 24 ఏళ్ళ కొడుకుని కోల్పోయినా కానీ కన్న కడుపు అంటే ఎవరికో అందరికీ బాధే. అందరు పిల్లలు కన్న వాళ్ళే, కానీ ఎన్నో కోరికలు పెట్టుకొని నా బిడ్డను చదివించిన. కోరికలన్నీ నా కోరికలన్నీ పోయినాయి. కానీ తెలంగాణ గురించి కోరికలు, ఆయన కోరికలు నెరవేర్చిండ్రు. మా కోరికలు అంటే మీరు ఆ సమయంలో వేణుగోపాల్ రెడ్డి ఆత్మ బలిదానం చేసుకున్నటువంటి క్రమంలో అప్పుడు చదువుకునేటటువంటి క్రమంలో మీరు అంటే ఆయన ఏ విధంగా ఉండేటటువంటి వ్యక్తి? అంటే మీరు మీతో మాట్లాడే విధానంలో ఉద్యమ సమయంలో మాట్లాడేది. ఇప్పుడు ఏదో కాలేజీలో ఏదో చేసిందంటే ఏం చేస్తే ఎప్పుడైనా తెలంగాణ రావాలి, వాళ్ళ నాన్నతోటి తెలంగాణ రావాలి అని వాళ్ళ నాన్నతోటి ముచ్చట్లు పెట్టేది. తెలంగాణ రావాలన్నా తెలంగాణ అంటే తెలంగాణ గురించి నీకెందుకునా నువ్వు చదువుకునేది, మనం దోసపాటు నుంచి మనం బతికి ఎందుకు వచ్చినాం హైదరాబాద్లో, నువ్వు బతికి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి కార్లో తిరగాల, పెద్ద పెద్ద ఇల్లు అమ్ముకొని చదివించినాం కాబట్టి మళ్ళీ పెద్ద పెద్ద బంగ్లాలలో చూడాలి మిమ్మల్ని అనుకున్నాం. కానీ నీకెందుకురా తెలంగాణ గురించి అంటే, నానా తెలంగాణ గురించి అలా చాలా ఉంది నానా, ఎంతో మంది ఎన్ని సంవత్సరాల నుంచి కొట్లాడుతుంది తెలంగాణలో, మన ఒక్కలం బతికంగానే సరిపోదు నాన్న, తెలంగాణ రావాలి ఎప్పుడు వాళ్ళ నాన్నతో మాట్లాడేవాడు. కానీ అందరూ ఎందుకు నాన్న నీకు తెలంగాణ గురించి నీకు అవసరం లేదు, మనం ఒక ఊరు బతుకొచ్చిన వాళ్ళం మనం బతకాలి. కానీ నీ పెద్ద పెద్దోళ్ళు చాలా మంది ఉన్నారు నాన్న అంటే, పెద్ద పెద్దోళ్ళు ఎట్టుంటారే, ఎంత కావాలి పెద్ద పెద్దోళ్ళు అంటే ఎట్టుంటారు? మనసు అనేది ఉండాలి, పెద్దోళ్ళ మనసు అనేది ఉండాలి. నేను ఒక్కరి బతకంగానే కాదు, దేశం అంతా తెలంగాణ గురించి ఎన్ని రోజుల నుంచో ప్రాధాన్యపడుతున్నారు, రాలేదు. కాబట్టి నేనన్నా తెలంగాణ గురించి త్యాగం చేసి తెలంగాణ వస్తే మన అన్నలు తమ్ములు అక్కలు అందరూ బతకాలని నేను కోరుకుంటున్నాను నా కొడుకు. అంటే ఇప్పుడు వేణుగోపాల్ రెడ్డి గారు అమరుడైనటువంటి సమయంలో ఎంసీఏ చదువుతా ఉన్నారు, అంటే డిగ్రీ చదువుతున్నటువంటి సమయంలో కూడా తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతా ఉంది. అప్పటి నుంచి అదే తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడేవాడు మీతోటి, నాతోటి వాళ్ళ నాన్నతోటి. ఏందో ఆనాడు మన భూములు ఎండిపోయినాయన, ఆనాడు ఏదేదో చెప్తే
అలా నాన్న కూడా తిట్టేది, నీకెందుకు నాన్న తెలంగాణ గురించి, నీకు అవసరమా, మనకు చాలా మంది దేశంలో మాట్లాడుతున్న ఒక్కనివేనా అంటే, ఒక్కడేనా అంటే మరి ఒక్కడు కాకపోతే ఎవరు స్వతంత్రం తెచ్చింది ఒక్కడే, ఎంతమంది చేస్తారు నాన్న అని ఇట్లాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడేది. ఇంత పెద్ద మాటలు నీకు అవసరం లేదు నాన్న అని నేను అనేదాన్ని. ఇప్పుడు ఆ రోజు ఆ వార్త తెలిసిన తర్వాత మీ వేణుగోపాల్ రెడ్డి ఇక లేడు, మీ కన్న కొడుకు లేడు అని తెలిసిన తర్వాత మీ భర్త గాని మీరు గాని ఏ విధంగా అనుకున్నారు? ఆ సమయంలో మీకు ఏమనిపించింది? ఆ సైమములు మేము తట్టుకోలేము, నా కొడుకుతో పాటు మేము కూడా పోతే బాగుండు అనిపించింది. ఈ ముసలి వాళ్ళం కన్నా కష్టాలు పడి చదివిస్తే మరి ప్రాణాలు ఉంటాయా పోతాయా అని అల్లాడిపోయినాం. మేము అల్లాడిపోయినాం. మా బాధలు ఆ భగవంతుని కెరక. ఆనాడు ఆ క్యాంపస్లో 2 రోజులు ఉన్నాం. 2 రోజులు ఉన్న ఆ నైటు ఎవరెవరో పిల్లలు తెచ్చి నీరసంటి పిల్లలు తెచ్చి అన్నం తినమంటే, నేను నాకు అన్నం పెట్టే కొడుకే పోయింది నాన్న, నేను అన్నం తినను అమ్మ, మేమందరం ఉన్నాం, మేమందరం మీ కొడుకులే తల్లి, ఒక ముద్ద తిని తినిపించు. వాళ్ళు ఎవరో తెలియదు మాకు ఆ కొడుకులు. కానీ తెలంగాణ గురించి పోయింది కాబట్టి తెలంగాణలో అందరూ కూడా, నా కడుపే కాదు చాలా మంది చనిపోయారు. కడుపు అంటే చాలా తీపి, దేశంలో నిలువెత్తు బంగారం పెట్టినా నాకు అవసరం లేదు, నా కొడుకే కావాలని కోరుకుంటుంది. కానీ ఆ భగవంతుడు అట్లా ఆయన త్యాగం చేసినందుకు ఫలితం ఆయన తెలంగాణ వచ్చినంతలా ఏమీ దానికి న్యాయం ఏం చేస్తలేదు. తెలంగాణ వచ్చింది, ఎవరు తింటురో ఎవరు పోతురో ఎడిపోతుందో తెలియదు. ఇప్పుడు వేణుగోపాల్ రెడ్డి గారు మరి ఏదైతే అమరుడైన తర్వాత వాళ్ళ తండ్రి గారు పరిస్థితి ఏంది మరి ఆ సమయంలో? మరి ఇప్పుడు తండ్రికి ఆయనకు చివరి క్షణాల్లో ఎట్లాంటి విషయాలు మీతో షేర్ చేసుకున్నాడు వేణుగోపాల్ రెడ్డి? అంటే ఎట్లా షేర్ చేసుకుంటే, ఇప్పుడు ఆయన కూడా ఎక్కువ శాతం నా కొడుకు కానీ నా భర్త కానీ తెలంగాణ గురించే తెలంగాణ గురించే మా కుటుంబం పాడైపోయింది. మా కుటుంబం తెలంగాణ గురించి. నా పెద్ద కొడుకు కూడా చాలా తమ్ముడు అని కొంచెం ఆయన కూడా మెంటల్ ఇది అయిపోయింది. నాకంటే పెద్ద చదువు కావాలి, నాకంటే పెద్దోడు కావాలి నా తమ్ముని నేను అనుకున్నాను. నా తమ్ముడు మాకు బాధలు చెప్పలేని బాధలు పడ్డామండి మేము సంవత్సరాల దాకా. అసలు ఎంతో మంది, అసలు మాకు ఇల్లు లేదు. నా కొడుకుని హైదరాబాద్ క్యాంపస్లో ఉంటే మరి నాకు ఇల్లు లేదు, కాలుకైనా చెప్పుంది, కాకికైనా కూడుంది, నాకు ఇల్లు లేదు, నా కొడుకుని ఏడేయాలి మేము ఇవాళ చెప్పండి. భూమి లేదు, వ్యవసాయ భూమి ఉంది కానీ ఇల్లు అమ్ముకున్నాం. భూమి మాకు తక్కువనే ఉంది. సరే నాకు కొద్ది అప్పులు అయినాయి చదివించుకున్నప్పుడు. సర్లే నాకు 2 కొడుకులు, నేను చెట్టు కింద అయినా ఉంటా కానీ నేను భూమి అమ్మను, ఇల్లు అమ్ముకుంటా. 2 లక్షల అప్పు అయితే ఇల్లు అమ్ముకొని ఎవరి వాళ్ళకి ఇచ్చి హైదరాబాద్ హెచ్ఎంలో ఉన్నాం. నా పిల్లల కోసం నేనున్నా. అంటే సాధారణంగా చాలా వరకు కూడా వ్యవసాయ కుటుంబం నుంచి ఉన్నటువంటి వ్యక్తులే ఇటువంటి ఉద్యమాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారు. మరి వేణుగోపాల్ రెడ్డి తండ్రి మీ యొక్క భర్త గారు ఏం పని చేస్తున్నాడు? వ్యవసాయమేనండి. వ్యవసాయం కొద్దిగానే ఉంది మాకు, 3 ఎకరాలు 2 ఎకరాలు ఉంది. ఇక చిల్లర షాప్ పెట్టుకునేది, నేను మిషన్ కుట్టుకునేదండి. నా కొడుకు నేను ఎంసీ చేసేటప్పుడు ఎవరికైనా 800 తీసుకుంటాడు, 800 900. కానీ అప్పుడు ఇల్లే పరిస్థితి. అప్పుడు కొంచెం నాకు మిషన్ కూడా కళ్ళు సరిగా కనపడతలేదు. ఆ 800 900 నా కొడుకు గురించి నేను మిషన్ కూడా ఇచ్చేసానండి. నా మిషన్ కుట్టు మిషన్ కూడా నా కొడుకు త్యాగం చేసిన. కానీ ఎప్పుడు ఎన్ని చేసిన నా కొడుకు నేను మిషన్ కూడా త్యాగం చేసింది. నా ఫలితం దక్కదా అని నేను అనుకుంటున్నా. పలానాలు అంట మిషన్ అమ్మాలనుకుంటే వాళ్ళు కావాలన్నారు. వాళ్ళకి 900 ఏమో ఇచ్చిండంట ఇంటర్ చదివేటప్పుడు. అయితే పలానా ఆయనకి ఇంటర్ చదవాలమ్మా అంటే ఇక నేను వద్దులేను ఆయన, నాకు మిషన్ కుట్ట నాకు నా వల్ల కాదు. కానీ అంటే ఆ మిషన్ వాళ్ళు 1000 రూపాయలు ఇచ్చారు పాప. నేను 900 అని అన్నారు కానీ నాకు ఇంకా 100 ఎక్కిచ్చి కూడా 1000 రూపాయలు ఇచ్చి ఆ మిషన్ తీసుకొని పోయింది. నా కొడుకు కోసం నా మిషన్ కూడా కుట్టు మిషన్ కూడా త్యాగం చేసిన. అంతకంటే ఎక్కువ నేను ఏం చేయనండి. ఇక చేసేది ఏముంది చెప్పు. ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు మరి మీరు? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజు ప్రతి ఒక్కరు పదవులు అనుభవిస్తున్నారు. ఇవాళ ఒక రాష్ట్రం ఏర్పడ్డదంటే ఈ రోజు మన నీళ్లు మనకు, మన నిధులు మనకి, మన ఉద్యోగాలు మనకు అనేటటువంటి స్వరం ఎవరు వినిపించినా సరే దాని వెనక ఉన్నటువంటి త్యాగం కొండ్రేటి వేణుగోపాల్ రెడ్డి. అంటే అటువంటి వ్యక్తి తల్లిగా మీరు ఏం కోరుకుంటా ఉన్నారు? ఇప్పుడు తెలంగాణ సమాజం గురించి ఏం నేర్చుకోవాలని కోరుకుంటా ఉన్నారు యువత ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో? యువత అంటే అందరికి ఉద్యోగాలు ఇవ్వాలి, అంతే కదా, ఉద్యోగాలు ఇవ్వాలి పిల్లలకు. కానీ నా అన్నలు నా తమ్ములు నేను పోయినా సరే అందరూ నా అన్నలు నా తమ్ములు నా చెల్లెళ్ళు అందరికి బాగుపడాలి అని నేను త్యాగం చేస్తున్నా. కాబట్టి నా త్యాగం ఫలితం కావాలి, అందరికీ ఉద్యోగాలు హాయిగా తెలంగాణలో మంచిగా బతకాలని చేసిండు. కానీ
ఏది ఆ ఉద్యోగాలు కూడా అంత ఆయన కోరుకున్నట్టు జరుగుతలేదు. తెలంగాణలో ఆయన కోరుకున్నట్టు ఎవరు చేస్తలేదు. కానీ అది మరి ఎవరు తింటురో, ఎవరు పోతురో, ఎవరు చేస్తురో దానికి మనం ఏం చేయమండి చెప్పండి. అంటే తెలంగాణ వస్తే వేణుగోపాల్ రెడ్డి స్పష్టంగా మీకైతే చెప్పిండు, మీ ఒక తల్లిగా మీకు తండ్రిగా మీ భర్తకి క్లియర్ గా అంటే తెలంగాణ వస్తే మాత్రం మన భూములు బాగుంటాయి, మన ఉద్యోగాలు వస్తాయని మీకు స్పష్టంగా చెప్పారు. అప్పుడు కాంపేసరా ఏదో పెట్టిరండి తెలంగాణ గురించి, పెట్టి అన్ని చూపించారు. పెన్ డ్రైవ్ తోటి తెచ్చి కంప్యూటర్లు వేసుకుంటూ, పెన్ డ్రైవ్ తోటి తీసుకొచ్చిండు, కంప్యూటర్లు వేసి చూడు నాన్న ఆనాడు ముసలోళ్ళు అయిపోయారు, మన భూములు ఎండిపోయినాయి, మనకే న్యాయం తెలుసు చూడు నాన్న అంటే ఇట్లా తిట్టేవాడు వాళ్ళ నాన్న. ఇంకో నీకెందుకు రైట్ ఎత్తి మీద కూడా కొట్టేదాన్ని, తలకాయ గురించి కొట్టేదాన్ని. ఇంకో నీకేందా అంటే నీకేందంటే మనం బతికింది బతకానే, అందరూ బతకాలి, నీకు పెద్ద కొమ్ములు ఉన్నాయి అయ్యా, నువ్వే పెద్ద మనగానే నీ కాగి అంటే సన్నగా ఉండేవాడు ఆయన. కొడుకు కాబట్టి మీకు చిన్న పిల్లాడు ఎంత క్లోజ్ కూడా చిన్న కొడుకు కాబట్టి నీకు కాకి నీకు కండలేదు. కానీ మీ ఇల్లు అమ్ముకొని హైదరాబాద్ నుంచి దోసపల్లి ఇల్లు అమ్ముకొని నీకు మనం ఏదో మంచిగా చదువుకొని జాబులు చేసి బతకాలనుకున్నాం. కానీ ఇట్లా చేసి నీకు అవసరం రా తెలంగాణ గురించి నీకెందుకు నానంటే ఊకోగా నీకు తెలియదు అలా ఉన్నాం మార్చా నీకేమరికే మనం బతికుండి చేసేది ఏముంది, ఏదో ఒకటి చేయాలి, నేను ఏదో ఒకటి ఏం చేస్తాం రా అని ఇచ్చేదాన్ని. ఏముంది నువ్వు చెయ్య. మొత్తానికైతే ఎవరు చేయలేనటువంటి త్యాగం కొండేటి వేణుగోపాల్ రెడ్డి చేసిందండి. ఈ సూర్యాపేట జిల్లా, నల్గొండ జిల్లా చేసిండు. కానీ నా కొడుకుని, చిన్న కొడుకు నాకు ఇప్పటికి కూడా దడదడ అంటే తలకు నేను చచ్చే ముందు ఈ 5 నిమిషాలకు పానం పోతుంది అనుకున్నా. అయ్యో చిన్న కొడుక తలగోరి కొట్టే కొడుకు పోతే కదా నాయన అని కూడా నేను 5 నిమిషాలకు పానం పోతామని కూడా నా కొడుకుని తలుసుకొని కూతురు ఇడుస్తా. ఇప్పుడు వేణుగోపాల్ రెడ్డి తండ్రి కూడా ఇది కొన్ని అంటే వేణుగోపాల్ రెడ్డి అమరుడు అయిన తర్వాత కొద్ది సంవత్సరాలకే 3 సంవత్సరాలు, ఎందుకంటే ఎక్కువ ఏడిచేవాడు. ఏం పేరు ఆయన పేరు కోటిరెడ్డి. కోటిరెడ్డి గారు ఫోటో ఎప్పుడైనా ఎప్పుడు వేణు ఆయనకు ఎక్కువ చిన్న కొడుకు ట్యాబ్లెట్లు తెచ్చేది, పండ్లు తెచ్చేది, ఎక్కువ ఇద్దరు కలిసి ముచ్చట్లు పెట్టుకునేది. పెద్ద ఆయనతో ఎక్కువ ముచ్చట్లు చెప్పకపోయేది. పెద్ద కొడుకు పేరు ఏం పేరు? శ్రీనివాసరెడ్డి. మొత్తానికి కోటిరెడ్డి గారు కూడా వేణుగోపాల్ రెడ్డి అంటే అమరుడైన తర్వాత 3 సంవత్సరాలకే ఇంకా ఊరికి ఏడ్చేది అనమాట. ఎందుకు అనేది కదా పెద్ద కొడుకు, ఎందుకు నాయన సరే మేము ఆయన నేననేది లేదు, ధైర్యం నేను ఏడిచేది. కానీ నేనున్నా కదా నీకు నేను రాదేతుడు నాకు కొడుకుండు నీకెందుకయ్యా ఎన్ని ఉన్నా ఆడు నా ఆత్మ ఎప్పుడు నేను బతకలేను వాడు చేయబట్టని ఒలవల ఏడ్చేదండి. నేనన్నా ధైర్యంగా ఉండేది. కానీ భార్య ఇంకేమోలే అయితే ఉన్న ఒక కొడుకు కోసం అయినా బతకాలి, సరే ఒక కొడుకు పోయిన ఇంకో కొడుకు మరి ఆయన కోసం అయినా బతకాలని. కానీ ఆయన మాత్రం కన్నీరు గారేది. ఎవ్వరు వచ్చినా ఎందుకు కోటిరెడ్డి గారు నువ్వు ఎందుకు ఏడుస్తావయ్యా, నువ్వు ఎందుకు ఏడుస్తావయ్యా, అనవసరమయ్యా. నా కొడుకు, చిన్న కొడుకు ఎంతో ప్రేమగా చూసేది నన్ను. నేను బతకలేను, ఆయనతోటే కుళ్ళిపోయిందిగా. ఇది అంటే మొత్తానికి అంటే తెలంగాణ ఈ రోజు ఏదైతే ఫలాలు అనుభవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ఆయన చనిపోయిన తర్వాత కూడా కోటిరెడ్డి గారు వాళ్ళ నాన్న ఏం కోరుకున్నట్టు ఊకే తెలంగాణ రావాలి, తెలంగాణ ఎప్పుడు వస్తుంది, తెలంగాణ ప్రతి తొల్లటి అడిగేది ఎప్పుడు వస్తుంది అంటే ఆయన తెలంగాణని చనిపోయిన నీకెందుకు తెలంగాణ, నా కొడుకు కోరికలు నెరవేరాలి, నా కొడుకు కోరికలు నెరవేరాలి. ప్రతి ఒక్క చదువుకునే పిల్లల్ని అడిగేది అనమాట. తెలంగాణ ఎప్పుడు వస్తుంది తెలంగాణ అంటే ఆయన చచ్చిపోయిన 6 నెలలకే తెలంగాణ వచ్చింది, కొద్ది రోజులకే. అందరు అన్నారు అయ్యో కోటిరెడ్డి గారు అప్పుడు తెలంగాణ ఎప్పుడు వస్తుంది, ప్రతి వాళ్ళని అడిగేది, పేపర్ చూసేది. అయ్యో ఆయన ఉంటే ఇవాళ ఎంత సంబరాల పడు, నా కొడుకు త్యాగం ఫలించిందని ఎంత సంబరాల పడు లేడా అనేది జనాలు అనుకున్నాం, మేము కూడా అనుకున్నాం. ఎప్పుడు నాతోటి తెలంగాణ రావాలని ఏడ్చేవాడు, ఇది అదొక్కటన్నా కళ్ళతోటి చూసి సావడాయని నేను అనుకునేదాన్ని. ఇది ఒక తెలంగాణ కోసం త్యాగం చేసినటువంటి కుటుంబం ఏదైనా ఉందంటే కొండేటి వేణుగోపాల్ రెడ్డి కుటుంబం అని చెప్పుకోవచ్చు. కొండేటి వేణుగోపాల్ రెడ్డి గారి కుటుంబంలో అంటే కొడుకు చనిపోయిన 3 సంవత్సరాలకే ఆ ఆవేదన తట్టుకోలేక బాధతోటి ఒక తండ్రి, తర్వాత ఈ కుటుంబం పరిస్థితి ఏంటనేది చూడాలంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యువత అంతా కూడా ఒక్కసారి కొండేటి వేణుగోపాల్ రెడ్డి త్యాగాన్ని గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. మన కోసం, మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలు అని మన రాష్ట్రం మనకు రావాలని చెప్పి ఒక ప్రాణ త్యాగం చేసినటువంటి కుటుంబం కొండేటి వేణుగోపాల్ రెడ్డి గారి కుటుంబం. మరి ఇటువంటి ఈ తల్లికి అంటే ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా గానీ ఆ పోయిన ప్రాణాన్ని మనం ఇయ్యలేము. ఎందుకంటే నిలువెత్తు బంగారాన్ని తీసుకొచ్చి నా ముందట పెట్టినా కూడా నా కొడుకుని మాత్రం తీసుకురాలేరు కదా అని కూడా స్పష్టంగా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి పాలకులు ఎవరైనా సరే కొండేటి వేణుగోపాల్ రెడ్డి ప్రాణ త్యాగానికి ఖచ్చితంగా ఏదైతే
అంటే ఏది చేసినా తక్కువే. కాకపోతే ఏంటంటే ఆయనకు ఏదైతే క్లియర్ గా ఆయన పేరు మీద ఒక అంటే కార్యాలయం కానీ లేదంటే స్మారకంగా ఒక స్టేడియం కానీ సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఖచ్చితంగా నిర్మాణం చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. ప్రత్యేకంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో కొండేటి వేణుగోపాల్ రెడ్డి విగ్రహం పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి వచ్చి కొండేటి వేణుగోపాల్ రెడ్డి గారి కుటుంబాన్ని లేదంటే విగ్రహానికి ఒకసారి మేము వచ్చి కలిసిపోయినాం అని చెప్పి లేదంటే పూలమాలలు వేసిపోయినాం అన్నట్టు కాకుండా కొండేటి వేణుగోపాల్ రెడ్డి త్యాగానికి మనం ఇచ్చినటువంటి గౌరవం ఏందనేది కూడా ఒకసారి నాయకులు ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా కొండేటి వేణుగోపాల్ రెడ్డి కుటుంబానికి కానీ ఎల్లప్పుడూ ఏ ప్రభుత్వం ఉన్నా సరే అండదండగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎక్కడికి పోలేడు కదా నాకు ఒక నా కన్న తల్లి కోరిక. ఇంతకు మించింది లేదు. కానీ నేను ఏం అడుగుతలేను, అంతా మీ దయ. నేను చేసింది 24 ఏళ్ళ కొడుకుని కోల్పోయినా కానీ కన్న కడుపు అంటే ఎవరికో అందరికీ బాధే. అందరు పిల్లలు కన్న వాళ్ళే. కానీ ఎన్నో కోరికలు పెట్టుకొని నా బిడ్డను చదివించిన